హాయ్ అండి. ఈరోజు పప్పు మెంతికూర ఎలా వండాలో చూద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశానండి, అది లాస్ట్లో చెప్తాను. అది ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పు మెంతికూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లోని కందిపప్పు తీసుకుందామండి. కందిపప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పప్పుని 2 టైమ్స్ క్లీన్ చేసుకుందామండి. ఇది డస్ట్ అది ఉంటుంది కదా పప్పులోని, సో అందుకని 2 టైమ్స్ నీట్గా పప్పుని క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పప్పులోని మెంతికూర నీట్గా కడిగేసి ఉప్పుతో నుండి బాగా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులో యాడ్ చేసుకుందాము. ఈ మెంతికూర హెల్త్కి చాలా మంచిదండి. నెక్స్ట్ ఇందులో టమాటోస్ అండి, 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. ఇందులో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుందాం, పప్పులో ఎప్పుడన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో కారం కూడా యాడ్ చేసుకుందామండి. కారం చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. సో ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకునే తర్వాత నెక్స్ట్ ఈ స్టవ్ ఆన్ చేసి ఇది ఒక 5 to 6 విజిల్స్ రావాలండి. కుక్కర్ మొత్తం 5 to 6 విజిల్ వస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ ఇందులోని కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నెక్స్ట్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం ఈ పోపు బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగాలండి, టేస్ట్ బాగుంటుంది. ఈ తాలింపు పప్పులో మనం యాడ్ చేసుకుందాము. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశానని చెప్పాను కదండి, అది ఇదే అండి, లెమన్ చాలా బాగుంటుంది. పప్పులో ఒకసారి లెమన్ స్క్వీజ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. చిన్న లెమన్ అయితే ఒకటి సరిపోతుంది, పెద్దదైతే హాఫ్ అండి. చింతపండు పులుపు కూడా వేసుకుంటారు, కానీ ఒకసారి లెమన్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి, కొత్తిమీర వేసుకొని. చాలా బాగుంటుంది పప్పు, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్ ఇంకా రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.